హలో అందరికీ, నేను మీ లక్ష్మీ నరేంద్ర. కోల్కతా డాక్టర్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఎవరైతే నిందితులు ఉన్నాడు సంజయ్ రాయ్, ఫస్ట్ ఈ హత్య నేనే చేశానని, తర్వాత నేను చేయలేదని, ఆ తర్వాత నన్ను ఇరికించారని, ఇప్పుడు నాతో పాటు చాలామంది ఉన్నారు. రోజుకో సమాధానం. ఆర్జేకర్ హాస్పిటల్ ఎక్స్ ప్రిన్సిపల్ అలానే ఈ సంజయ్ రాయ్కి మధ్య జరిగిన వాట్సాప్ చాట్స్, అసలు ఏం జరిగింది, అసలు నిందితులు ఎవరు, ఇవన్నీ బయటికి రావాలంటే నార్కో టెస్ట్ అలానే పాలిగ్రఫీ టెస్టులు చేయాలని నిర్ణయించారనమాట. అసలు పాలిగ్రఫీ టెస్ట్లు అంటే ఏంటి, ఈ నార్కో టెస్ట్లు ఎలా చేస్తారు, అవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. పాలిగ్రఫీ టెస్ట్ అంటే లై డిటెక్షన్ టెస్ట్నే పాలిగ్రఫీ టెస్ట్ అంటారు. సెకండ్ వన్ వచ్చేసి బ్రెయిన్ మ్యాపింగ్, థర్డ్ వన్ వచ్చి నార్కో టెస్ట్. ఈ పాలిగ్రఫీ టెస్ట్లో, లై డిటెక్టర్ టెస్ట్లో మన హార్ట్ బీట్, పల్స్ బీట్ అలానే మన బ్రీతింగ్ని బట్టి మనం చెప్తుంది నిజాలా కాదా అనేది గమనిస్తారనమాట. నెక్స్ట్ బ్రెయిన్ మ్యాపింగ్, హార్ట్ ఈసీజీ తీసినప్పుడు ఎలా అయితే పల్స్ ఉంటుందో అలానే బ్రెయిన్లో కూడా మ్యాపింగ్ చేసినప్పుడు తెలుస్తుంది అనమాట మనం చెప్తుంది నిజాలా కాదా అని. మూడోది వచ్చేటప్పటికి నార్కో టెస్ట్. 2010లో కర్ణాటకలో సుప్రీంకోర్టు కేజే బాలకృష్ణ చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు భారత రాజ్యాంగ ఆర్టికల్ 23 ప్రకారం అలానే ఆర్టికల్ 21 ప్రకారం ఎవరి మీదైతే ఈ టెస్టులు చేయాలనుకుంటున్నామో వాళ్ళ పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాలి ఈ టెస్టులకు ముందు అని చెప్పారనమాట. ఎందుకు అంటే ఏ వ్యక్తి మీదైతే మనం ఈ టెస్ట్ చేస్తున్నామో ఆ వ్యక్తి తనకి తాను విరుద్ధంగా సాక్ష్యాలు ఇచ్చుకుంటాడు అనమాట. సో అలా వ్యతిరేకంగా తనకు తాను చెప్పుకోవటం అనేది ఆర్టికల్ 23కి విరుద్ధం కాబట్టి అతని పర్మిషన్ అనేది కంపల్సరీ, ఆ పర్సన్ పర్మిషన్ అనేది తీసుకోవాలి అనమాట. సో ఫస్ట్ లై డిటెక్షన్ టెస్ట్ చేస్తారు, ఆ తర్వాత సెకండ్ బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ చేస్తారు. ఈ రెండింటికి ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయరు. కానీ నార్కో టెస్ట్ చేయాలి అంటే ఆ వ్యక్తి మీద ఆ బాడీలోకి డ్రగ్ ఇంజెక్ట్ చేయాలి. అలా కొద్దిపాటి డ్రగ్ని ఇంజెక్ట్ చేసి సెమీ కాన్షియస్ స్టేజ్లోకి తీసుకెళ్ళి అప్పుడు నిజాన్ని రాబడతారు అనమాట. ఇవి నిపుణులైన డాక్టర్ పర్యవేక్షణలో జరుగుతాయి. అలానే సైకియాట్రిస్టులు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఇలా అందరి పర్యవేక్షణలో ఈ టెస్ట్ చాలా జాగ్రత్తగా చేస్తారు. చికిత్స చేసేటప్పుడు ఇచ్చే హై డోసు కాకుండా అలానే కాన్షియస్ సోహ తెలిసేటట్లుగా తక్కువ డోసు కాకుండా ఒక పర్టికులర్ డోస్ని పర్సన్ బాడీలోకి ఇంజెక్ట్ చేసి తనని సెమీ కాన్షియస్ స్టేజ్లోకి తీసుకెళ్ళి అప్పుడు నిజాలు రాబడతారనమాట. సో ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఇది మనకి మూవీస్లో చూపించే అంత ఈజీ కాదు. ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా ఏ క్వశ్చన్స్ అడగాలి, ఎలా నిజాలు రాబట్టాలి, దానికి చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి ఆ రోజు ఆ టెస్ట్లు కుదరవు, మళ్ళీ నెక్స్ట్ డే కూడా చేయాల్సి వస్తుంది అనమాట. ఇంత తతంగా ఉంటుంది దీనికి. సో సిబిఐ వాళ్ళు చాలా హానెస్ట్గా ఇన్వెస్టిగేషన్ చేసి నిజాలు బయటికి రాబట్టాలి, నిందితులు ఎవరో తేల్చాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. అలానే శిక్ష ఎలా ఉండాలి అంటే ఆడపిల్ల కన్నెత్తి చూడాలి అంటే ఈ కేసు తర్వాత భయపడేటట్లు ఉండాలి. అలాంటి చట్టాలు వచ్చినప్పుడే, అంత కఠిన శిక్షలు ఉన్నప్పుడే ఆడపిల్లకి రక్షణ దొరుకుతుంది. జై హింద్.